ప్రస్తుతం మనం కమలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. కమలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ ఆశయాలను ఆయన నడిచిన బాటలో మనం కొలుచుకునే వైనం చాలా అద్భుతంగా ఉంది. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలర్లేసి మన అంబేద్కర్ విగ్రహాన్ని కలర్లేసి ఆయన ఆదర్శంగా కూర్చుని ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారతదేశంలోనూ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని వర్ధంతులనే మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఆయన ఆయన మాటలో మనం నడుచుకుంటూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ అనే హక్కులను ప్రసాదించిన మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మేము సైతం అంటూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలర్లు వేసి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి గ్రామాభివృద్ధి కమిటీకి అలాగే గ్రామ ప్రజలకు శుభాభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శాలను స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ మెరుగాలనే సదాశయంతో ఈ కమలాపూర్ గ్రామంలో నెలకొల్పడం చాలా అద్భుతమైన విషయం. ఇలాంటి విగ్రహాన్ని మనం ప్రతి ఏటా 14 ఏప్రిల్ ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మనం అంబేద్కర్ ఆశయ సాధనలోని ప్రతి ఒక్కరు అడుగుజాడలు నడుస్తూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన ఆ మహనీయుని ప్రతి ఏటా ఈ విధంగా ఘనంగా కొలుస్తున్న గ్రామాభివృద్ధి కమిటీకి గ్రామ ప్రజలందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. జై భీమ్.